హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సిరి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ వీడియో ఏంటి అంటే, గురునానక్ జయంతి అనేది పంజాబ్ వాళ్ళ ఫెస్టివల్. వాళ్ళు ఎలా చేస్తారు, ఏ విధంగా డెకరేషన్ ఉంది, అలాగే ఏ దేవుణ్ణి పూజిస్తారు అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తారనమాట. మేము అనుకోకుండా వచ్చాము, కానీ కూరగాయల కన్నా వచ్చి ఇక్కడైతే చూసిన తర్వాత లోపలికైతే వెళ్ళాలనిపించింది. సో మేమంతే లోపలికి వెళ్ళాము. చూడండి, డెకరేషన్ అయితే మామూలుగా లేదు. పంజాబ్ వాళ్ళ తర్వాతే అనమాట. వీళ్ళ పద్ధతులు కానీ ఆచారాలు కానీ చాలా బాగుంటాయి. అసలు మనిషిని వాల్యూ ఇవ్వడంలో పంజాబ్ వాళ్ళ తర్వాతే ఎవరైనా కానీ చాలా బాగా చేశారు. డెకరేషన్ కానీ ఆ పిలుపు కానీ చాలా బాగుందనమాట. అసలు మాకు తెలీదు ఇలా చేస్తారని చెప్పి. మేము ఫస్ట్ టైమే ఇలా వెళ్ళడము. సో ఫస్ట్ టైం చూద్దాం అసలు పంజాబ్ వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు ఏ దేవుని పూజిస్తారు అని చెప్పి మాకు కూడా ఇంట్రెస్ట్ అనమాట. సో మన ఆంధ్రాలో గురునానక్ జయంతి అనేది అసలు చెయ్యరు. సో మీ అందరి కోసం మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మన వీడియో అయితే అందరూ చూడాలి అనే ఒక్క ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఫస్ట్గా అయితే చూడండి, మనకి ఆంధ్రాలో గజస్తంభం ఎలాగో పంజాబ్ వాళ్ళకి ఇలా స్తంభం ఒకటి ఉంటుంది. అది వాళ్ళ దేవుడి యొక్క ఆచారం అనమాట. సో వాళ్ళు దీపాలు అవన్నీ ఏం పెట్టరు, ఓన్లీ క్యాండిల్స్ అయితే వెలిగిస్తారనమాట. ఆడవాళ్ళు పాడుతున్నారండి, సాంగ్స్ అయితే సూపర్ పాడుతున్నారు అసలు వాళ్ళ దేవుడి గురించి. పంజాబ్ వాళ్ళకి దేవుడు అలాగే రూపం అంటూ ఏమీ ఉండదు. వాళ్ళ యొక్క కత్తులు అలాగే ఆయుధాలతో పూజ చేస్తారనమాట. వీళ్ళకి పంజాబ్ వాళ్ళు అయితే వాళ్ళ ఆడవాళ్ళైనా సరే ప్యాంట్కి కత్తి అనేది పెట్టుకుంటారనమాట. సో మేము కూడా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి కూర్చున్నాము. సో ఈ పాప అయితే మా దగ్గరకు వచ్చి తేపకి ఆ ఫోన్ అయితే ఇవ్వండి అని చెప్పి అడుగుతుందనమాట. వాళ్ళు గ్రంథం చదివేటప్పుడు ఇలా ఆ దేవుడికైతే ఇలా విసురుతూ ఉంటారు. సో లేడీస్ కూడా ఎంత బాగా పాడుతున్నారంటే చాలా బాగా పాడుతున్నారు. అదే మన సైడ్ అయితే సిగ్గుపడుతూ ఉంటారు, కానీ ఇక్కడ అలా ఏముండదు. పిల్లలు మాత్రం ఉన్నారండి, బొమ్మల్లాగా ఉన్నారనమాట. సో మీకు కూడా ఆ యొక్క సాంగ్స్ అనేవి వినిపిస్తాను, వినండి. సో గాయస్ చూశారు కదా ఎంత బాగా పాడుతున్నారో. ఇక్కడ ప్రసాదం ఉంటుంది గాయస్, అసలు మస్తు ఫేమస్ అనమాట. ఇది ఆటాతో చేస్తారు, అసలు చాలా బాగుంటుంది. సో మేమైతే ఇక్కడ అన్నదానం కూడా చేస్తారనమాట పంజాబ్ వాళ్ళు. వాళ్ళ యొక్క ప్రసాదాన్ని కూడా చూపిస్తాను, చాలా బాగా చేస్తున్నారు. అంతా అరేంజ్ చేసిన తర్వాతే లోపలికి పిలుస్తారనమాట. ఈ ప్రసాదం కోసం అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఎందుకంటే గురునానక్లో ప్రసాదం అస్సలు అయిపోదు. ఎందుకంటే మన బాలాజీ టెంపుల్లో ఎలా అన్నదానం ఉంటుందో గురునానక్లో కూడా ప్రసాదం అనేది అలానే ఉంటుందన్నమాట. ఈ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాతే వాళ్ళు తినేసి వెళ్తారు. ఇక్కడ చూడండి ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారో. పటాకాయల మూత మోగిపోతుందన్నమాట. సో దాన్ని కూడా చూపిస్తున్నాను నేను. చాలా బాగా చేస్తున్నారు. ఈ ఫెస్టివల్ని పంజాబ్ వాళ్ళు 2 days చేస్తారంట. ముందు రోజైతే మేము వెళ్ళలేదు, మాకు తెలియదు అనమాట. ముందు రోజైతే వాళ్ళ యొక్క ఆయుధాలని ఊరేగింపుగా తీసుకెళ్ళి ర్యాలీ అయితే చేస్తారంట. సో మేమైతే ఆ రోజు వెళ్ళలేదు, అందుకని వీడియో తీయలేదనమాట. చాలా చిన్న వీడియో, సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే వేరే వాళ్ళ కల్చర్, వాళ్ళ యొక్క ఆచారాలు కూడా మేము చూపిస్తున్నాం కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ని ముందుకు తీసుకొస్తూ ఉంటాము. పంజాబ్ వాళ్ళ యొక్క ప్రసాదం అనమాట ఇది, పూరి అలాగే పన్నీర్ మటర్ కర్రీ అనమాట. చాలా బాగుంది. సో ఈ ప్రసాదాన్ని అయితే కడుపు నిండా పెడతారు. తినేసి